కాకినాడ నగరాన్ని పారిశుద్ధ్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం కావడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కమిషనర్ భావన పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ వివేకానంద పార్క్ నుంచి మెక్లారెన్ హై స్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కథలో స్వచ్ఛ భారత్ కొంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈరోజు మన దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు మన కాకినాడ కమిషనర్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. మనం గతంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసుకున్నాం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది, కానీ ఇంకా లోపాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వంలో అధికారులు ఎంత పని చేసినప్పుడు కూడా ప్రజల అవేర్నెస్ రాకపోతే అది వృధా అవుతుంది. అంతా కూడా మనం చెప్తున్నాం. ఈరోజు డస్ట్బిన్ ఇచ్చాం, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్తున్నాం. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇంకా ఈజీలో వేస్తున్నారు, కొంతమంది కాలువలు వేసేస్తున్నారు. ఆ కాలువలు వేయడం వల్ల కాలువలు కూడా స్ట్రక్ అయిపోతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి వీలు కాకుండా పోతుందంటే ప్రజలే అందులో చెత్త వేసేస్తున్నారు. అటువంటి జరగకుండా ఉండడం కోసం మన కాకుండా మనమే కాపాడుకోవాలి. నేనేమంటానంటే ఈ రోజున మనం అందరికి కలిసి చేయవలసిన కార్యక్రమం. Today, on the eve of Mahatma Gandhi Jayanti, ఈ ర్యాలీ పెట్టడం జరుగుతుంది. From Vivekananda Park till McLaren School, 15 minutes walk for Swachhta Hi Seva.